ఫస్ట్ ఎన్ఆర్ఐ సడన్ గా భారతదేశానికి వచ్చేయాలి అనుకుంటారు. ఎవ్రీ మంత్ ఒక 10 to 20 ఎన్ఆర్ఎస్ మాట్లాడతాం. అందులో మెజారిటీ యూఎస్లో. వీళ్ళకి క్లారిటీ ఉండదు టైం లైన్. నేను ఎన్ని ఇయర్స్లో ఇండియాకి రిటర్న్ రావాలి. సో టైం లైన్ క్లారిటీ లేకుండా మనం ఎన్ని చేసినా వేస్ట్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే తీసుకునేటువంటి ఒక ఫస్ట్ డెసిషన్ ఇల్లు కొనుక్కోవాలి అనేది. మీరు కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనీతో హౌస్ కొనాలి అంటే కనుక ఖచ్చితంగా మీ బడ్జెట్ అయితే దాటేస్తుంది. అది ఎమోషనల్గా నేను కంట్రోల్ చేసుకుంటాను చాలామంది చెప్తుంటారు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. కాబట్టి హౌస్ పర్చేస్ అనేది ఏదర్ రాక ముందైనా ప్లాన్ చేసుకోండి, లేదా వచ్చిన ఒక 2 years తర్వాత అయినా ప్లాన్ చేసుకోండి. మన ఇండియన్స్ ఎవరైనా కానీ ఫారిన్ కంట్రీస్లో ఉంటే మనం వాళ్ళకి డేటా షేర్ చేయాలి. ఇతను ఇంత ఎర్న్ చేశాడు ఇక్కడ అని చెప్పేసి. సో మీరు ఆ హై నాలెడ్జ్తో మీరు థింక్ చేసి నేను ఫూల్ చేయొచ్చు అంటే యూ కెనాట్ ఫూల్ ఆల్ టైమ్స్. ఎన్ఆర్ఐలు భారతదేశానికి రావాలనుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, యూజువల్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏముంటాయి, ఎన్ఆర్ఐ అనగానే భారతదేశానికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. ఇవి కాకుండా ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి. నమస్తే మేడం. సో ఫస్ట్ ఎన్ఆర్ఐ అక్కడంతా బాగుంది, అంతా సెటిల్ అయిపోయింది, సడన్ గా భారతదేశానికి వచ్చేయాలి అనుకుంటారు. ఎందుకని ఆ థాట్ వస్తుందంటారు మీరు? సో విదేశాల్లో పనిచేసే చాలా మంది డాలర్స్ సంపాదిస్తుంటారు, బట్ ఏదో ఒక టైంలో వాళ్ళ మాతృదేశానికి అయితే ఇక్కడ రావాలనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఒక 4 to 5 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వాళ్ళ కిడ్స్ని ఇండియాలో పెంచాలని, హైయర్ ఎడ్యుకేషన్ ఆ టైంకి. ఎందుకంటే అక్కడ కొంచెం ఫాస్ట్ కల్చర్ ఉంటుంది. సో మనకి ఇంకా ఇప్పుడైతే 17, 18 దాటిన తర్వాత వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ పిల్లలు ఇక వాళ్ళతో ఉండకు అక్కడ కల్చర్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనది అలా కాదు. స్టిల్ మ్యారేజ్ వరకు మోస్ట్లీ కిడ్స్ని పేరెంట్సే చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ కొంచెం ఫాస్ట్ కల్చర్ అవటం వల్ల ఇక్కడ ఉన్నట్లుగా ఉండరు. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్స్ ఓల్డ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక 25 yearsలో ఒక పర్సన్ వెళ్ళాడంటే వాళ్ళ పేరెంట్స్ మేబీ 50 to 60 మధ్య ఉండొచ్చు. అసలు 10-15 years ఉన్నారు. వీళ్ళ ఏజ్ అప్పుడు 75+ అవుతుంది. సో వీళ్ళప్పుడు ఓల్డ్ ఏజ్ అవటం వల్ల వీళ్ళు చూసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా యాజ్ ఎ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి ఇక వెనక్కి వద్దాం అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే వీసా ఇష్యూస్. మీకు యూఎస్ తీసుకుంటే కనుక H1B ఉంటుంది. జనరల్గా అది 3 years ఇస్తారు. నెక్స్ట్ రెన్యువల్కి వెళ్తాం, ఇంకో 3 years ఇస్తారు. ఇక అంతే. ఈ లోపల గ్రీన్ కార్డ్ పిక్ అవ్వాలి ఒక స్టేజ్ దాటి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా ఇక వీసా ఉండదు. సో ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ రావాల్సింది. అండ్ అరబ్ కంట్రీస్ అనుకోండి, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నా కానీ సిటిజన్షిప్ ఇవ్వరు. సో ఖచ్చితంగా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో రిటర్న్ రావాల్సింది. ఈ ఎర్న్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా సంపాదించుకొని ఇక ఇండియాకి వద్దాం అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక 10 to 15 years వర్క్ చేసిన తర్వాత ఇక మొనాటనీ వస్తుంది. పొద్దున్నే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే లేచామా, వండుకున్నామా, తిన్నామా, వర్క్కి వెళ్ళామా, అయిపోయింది. ఇదే సైకిల్ రొటీన్ తిరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి లైఫ్లో పెద్ద ఎంజాయ్మెంట్స్ అనేవి కనిపించవు. డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు అక్కడ. యూఎస్లో ఉండేవాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, ఇప్పుడు మనం ఈ జాతి వివక్ష కూడా అక్కడ బాగా పెరుగుతూ ఉంది. యా, ఒక సిటిజన్ వచ్చేసి ఇప్పుడు మన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అనుకుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు? మన వాళ్ళు ఒక 100 members ఉన్నా ఏం చేయలేరు. మొత్తం అంతా సౌండ్ తగ్గించేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఇక్కడైతే సో మనకున్న ఈ ఫ్రీనెస్ అక్కడ ఉండదు. అండ్ మనం కొంచెం భయంతో బతకాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్స్ వల్ల చాలామంది ఏంటంటే ఇక ఒక లెవెల్ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా వచ్చేద్దాం అనుకుంటారు. ఇండియా వద్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఫైనాన్షియల్ స్టెప్ ఏంటి అసలు? వెరీ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఈ థాట్ రాగానే వాళ్ళకి ఏంటంటే టైం లైన్ మీద క్లారిటీ ఉండాలండి. నేను చాలా మందితో మాట్లాడాను. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక 10 to 20 ఎన్ఆర్ఎస్తో మాట్లాడతాను. అందులో మెజారిటీ యూఎస్లో ఉంటుంది. వీళ్ళకి క్లారిటీ ఉండదు టైం లైన్ మీద. సో ఫస్ట్ ఏంటంటే మీరు టైం లైన్ మీద క్లారిటీ పెట్టుకోవాలి. నేను ఎన్ని ఇయర్స్లో ఇండియాకి రిటర్న్ రావాలి, ఇది 5 years, ఇది 2 years, ఇది 1 year. సో ఈ టైం లైన్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటాయి. సో టైం లైన్ క్లారిటీ లేకుండా మనం ఎన్ని చేసినా వేస్ట్. నేను రావాలనుకుంటాను, ఎప్పుడు వస్తాను ఎవరికి తెలియదు. సో చాలామంది మిస్ చేసేదంటే అనుకుంటారు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అనుకుంటారు. అలా 1 year చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు కాంక్రీట్గా బై 2028
నేను రావాలి, బై 2030 నేను రావాలి. Hmm. సో దానికి ఏం చేయాలి అప్పుడు తెలుస్తుంది. అలా కాకుండా కొంచెం అమౌంట్ సంపాదించుకున్నాక వస్తానంటే అది ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే మనకి సంపాదించేటప్పటికి ఆశ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఎంతటికీ మనం తృప్తి చెందాం. సో మనం కరెక్ట్గా ప్లాన్ వేసుకొని ఈ టైం కల్లా ఇంత అమౌంట్ సంపాదించుకొని వద్దాం. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్లారిటీ ఆన్ టైమ్ లైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా మందికి మిస్ అవుతూ ఉంటుంది. సో ట్యాక్స్ విషయంలో చేసేటువంటి ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటండి? ఎన్ఆర్ఐస్ ఏంటంటే ట్యాక్సేషన్ విషయంలో వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు అతను వ్యక్తి ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి ఇండియాలో ఇన్కమ్ ఉంటే మాత్రమే ట్యాక్సబుల్. ఆయనకున్న గ్లోబల్ ఇన్కమ్ మీద ఇండియా ట్యాక్స్ వేయలేదు. నేను ఒక ఎన్ఆర్ఐని, నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను, నాకు $150K ప్యాకేజ్ ఉంది, నాకు ఇండియాలో ఎటువంటి ఇన్కమ్ లేదు. అప్పుడు ఇండియా కెనాట్ ట్యాక్స్ ఆన్ మీ బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ ఫ్రమ్ యూఎస్ఏ. బట్ ద మూమెంట్ నేను ఇండియాకి వచ్చాను రిటర్న్ టు ఇండియా ప్లాన్లో, అప్పుడు నేను ఇక్కడ ఆర్ఐగా అయిపోతాను కదా. అప్పుడు నాకు యూఎస్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ మీద కూడా నాకు ఇండియా ట్యాక్స్ వేస్తుంది. ఓకే, బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ గ్లోబల్ ఇన్కమ్ అండ్ ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆర్ఐగా మారినప్పుడు వెంటనే మనకి ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయి వాటన్నిటిని కంప్లీట్గా కన్వర్ట్ చేసుకున్నామా లేదా, ఎక్కడైనా ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా లేవా, వీటన్నిటిని మనం ఇన్కమ్ ట్యాక్స్కి రిపోర్ట్ చేసామా లేదా, ఇవన్నీ చాలా క్లారిటీగా చూసుకోవాలి. లేకపోతే లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయి. సో ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద క్లయింట్, షీఈ్ ఏ సిటిజన్ యాక్చువల్లీ, కెనడా. ఇండియాకి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి. 1 year పైన ఉన్నారు అండ్ షీఈ్ గెటింగ్ గుడ్ ఇన్కమ్. సో ఆమె రిటర్న్స్ ఇక్కడ ఫైల్ చేసింది, బట్ కెనడాలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ని డిస్క్లోజ్ చేయడం మర్చిపోయింది. వీళ్ళకేంటి, ద మూమెంట్ సిటిజన్ అనగానే వీళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళు వెంటనే మళ్ళీ రివర్స్ నోటీస్ పంపించారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. ముందు నుంచే మనకి ఒక మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ని రీచ్ అయ్యి, నేను ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు నాకు ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఆర్ఐగా మారిన తర్వాత అందులో ఏవి కంటిన్యూ అవుతున్నాయి, వేటిని నేను క్లోజ్ చేశాను, ఈ క్లోజ్ చేయకుండా హోల్డ్ చేస్తున్న వాటి మీద నాకు ఇన్కమ్ ఉంటే వాటిని డిస్క్లోజ్ చేయాలా వద్దా, వీటన్నిటిని మనం ట్యాక్స్ కన్సల్టెంట్తో డిస్కస్ చేసి దాని ప్రకారం మూవ్ చేయాలి. వాళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చేసారండి, అప్పటిదాకా ఉన్నటువంటి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్స్, వాటిని ఏం చేయాలంటారు? వాళ్ళు ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇక ఎన్ఆర్ఈ అకౌంట్తో పని ఉండదు. ఎందుకంటే అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. వాళ్ళు ఏం ఫారెన్లో సంపాదించి ఇక్కడికి వచ్చేది ఉండదు. సో వాటిని క్లోజ్ చేయాల్సిందే. మన ఎన్ఆర్ఓ అకౌంట్ ఏమవుతుందంటే నార్మల్ సేవింగ్స్ అకౌంట్గా మారిపోతుంది. సో ఈ అకౌంట్స్ అనేది బ్యాంక్లో మనం అప్లికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు కన్వర్షన్ క్లోజర్ అనేది చేసేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా కనుక ఇమీడియట్గా మీరు వచ్చేటప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ క్లోజ్ చేసుకోలేకపోవచ్చు. మేబీ 1 year 2 years టైం పట్టచ్చు. దెన్ మీరు అప్పుడు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ హోల్డ్ చేయొచ్చు, ఆర్ఎఫ్సి అకౌంట్స్ హోల్డ్ చేయొచ్చు. సో ఈ అకౌంట్స్ ఏంటంటే మీ ఫారెన్ దాని నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ నార్మల్ సేవింగ్స్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ని సేవింగ్స్ అకౌంట్గా మార్చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అంటారు దీన్ని. అంటే ఇండియాకి వచ్చిన వెంటనే 2 financial years వరకు మనకు ఉంటుంది. సో ఈ 2 financial years వరకు మనం ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ కానీ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ కానీ మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక 2-3 ఏళ్లలో మేము భారతదేశానికి వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి ప్లానింగ్ ఎలా ఉంటుందండి? సో ఫస్ట్ ఏంటంటే, ఇండియాలో ఏం చేస్తారు వచ్చిన తర్వాత, ఇది చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి లైవ్లీహుడ్కి సంబంధించి నెక్స్ట్ 1 to 2 years వరకు కావాల్సిన ఫండ్స్ మొత్తం షార్ట్ టర్మ్లో వాళ్ళు పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, వాళ్ళ కిడ్స్ని హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించడమా, వాళ్ళ రిటైర్మెంటా, వీటికి సరిగిన ఏర్పాట్లు చేసుకున్నామా లేదా, వీటిని కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ హౌస్ పర్చేస్ చేయాల్సి వస్తుంది, అది ఎప్పుడు చేయాలి, అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ 3 మెయిన్గా ఎన్ఆర్ఐస్ రిటర్న్ టు ఇండియా వచ్చేటప్పుడు చూసుకోవాల్సింది. ఫస్ట్ షార్ట్ టర్మ్ అంటే 1 to 2 years నేను ఇక్కడ స్టే చేయడానికి నాకు ఎటువంటి ఇన్కమ్ రాకపోయినా ఉండాల్సిన మనీని నేను పెట్టుకోవాలి. నెక్స్ట్ లాంగ్ టర్మ్, ఇట్ క్యాన్ బి కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ రిటైర్మెంట్ ప్లానింగ్, దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నానా లేదా. నెక్స్ట్ థర్డ్ వన్ హౌస్ పర్చేస్. ఇక్కడ వచ్చిన తర్వాత మోస్ట్లీ సిటీస్లోనే ఉంటారు. ఇట్ క్యాన్ బి హైదరాబాద్, బెంగళూరు ఆర్ చెన్నై, ఎనీ సిటీ. ఆ సిటీలో వాళ్ళకి కావాల్సినట్లు హౌస్ పర్చేస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవా, సో ఎంత కావాలి, వాటిని ఏ ఇయర్లో మెచ్యూరిటీ ప్రకారం పెట్టుకున్నాం. ఈ 3ని మనం చాలా నీట్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం మెజారిటీ ఎన్ఆర్ఐలను చూస్తాం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే తీసుకునేటువంటి ఒక ఫస్ట్ డెసిషన్ ఇల్లు కొనుక్కోవాలి అనేది కరెక్టే అంటారా? అది సో ఫస్ట్ ఇల్లు కొనడం అనేది చాలా వర్స్ట్ డెసిషన్ అవుతుంది. ఇల్లు ఏంటంటే మన లిక్విడిటీని డ్రైన్ చేస్తుంది.
సో ఇల్లు అనేది ఏంటంటే ఒక 1 to 2 years తర్వాత కొనుక్కుంటే బెటర్. లేదా ముందే అక్కడ ఉండి ఇక్కడ ఒక ఇల్లు చూసుకోండి, ఓకే. ఇల్లు కంప్లీట్గా పర్చేస్ చేయండి, ఆ తర్వాత రండి. నా దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇల్లు కొంటారంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి అకౌంట్లో. సో ఇప్పుడు నేను 1 crore బడ్జెట్తో వెళ్తున్నాను, నాకు 2 crores హౌస్ నచ్చింది, అప్పుడు నేనేం చేస్తా, ఖచ్చితంగా 2 crores పెడతా. అదే నేను అక్కడ ఉన్నాను, నాకు అప్పుడు హౌస్ మీద 1 crore అంటే 1 crore పెడతాను, లేదా మ్యాక్సిమం ఒక 10 lakhs అటు ఇటు వెళ్తాయి. బట్ మన దగ్గర అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక ఆ గీత గీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ మనకు దీనికోసం ఏంటంటే నాకు ఎట్లాగూ ఇందాక షార్ట్ టర్మ్ గోల్స్ అన్నాను, 2 years వరకు ఉండొచ్చు, నాకు ఎట్లాగో 6 monthsలో వచ్చేస్తుంది, ఎందుకు ఎక్స్ట్రా మనీ తీసి వాడేద్దాం అనుకోవచ్చు. సో ఈ హౌస్ పర్చేస్ అనేది మనం అనుకుంటే బడ్జెట్లో జరగడం చాలా కష్టం. మీరు కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనీతో హౌస్ కొనాలి అంటే కనుక ఖచ్చితంగా మీ బడ్జెట్ అయితే దాటేస్తారు. అది ఎమోషనల్గా నేను కంట్రోల్ చేసుకుంటాను చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఇప్పుడు నేను చాలామందిని చూశాను, విల్లాస్ అంటారు, ఆ విల్లాస్లో హై అండ్ విల్లాస్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ 2 crores 3 crores అన్నారు, తర్వాత తిరిగినప్పుడు ఇది దీనికన్నా ఇది బాగుంది, అది 5 crores అంటున్నారు. క్యాష్ ఉంది వాళ్ళ దగ్గర, 5 crores పెట్టుకుందామంటారు, రిస్క్ అవుతాయి. కాబట్టి హౌస్ పర్చేస్ అనేది ఏదర్ రాక ముందైనా ప్లాన్ చేసుకోండి, లేదా వచ్చిన ఒక 2 years తర్వాత అయినా ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది. సో రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎంత అలాట్ చేసి పెట్టుకోవాలి పక్కన? అట్లీస్ట్ ఒక 1 year ఎక్స్పెన్సెస్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెంటనే ఇండియాకి వచ్చేసారు, వెంటనే జాబ్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. సో దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. కాబట్టి ఒక 1 year మ్యాండేటరీ, 2 years ఈజ్ రికమెండబుల్. సో అది కూడా మనకేంటో ఎఫ్డి లాంటి థింగ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎఫ్డి కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, ఆర్బిట్రాజ్ ఫండ్స్ కానీ, ఇలాంటి వాటిలో పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లల చదువులను ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? పిల్లల చదువులు అనేవి వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుందండి. ఎన్ఆర్ఎస్కి వాళ్ళు ఏ కంట్రీలో చదివించాలి ఇవన్నీ క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫారెన్లో చదివించాలనుకుంటే కనుక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాస్డాక్ కానీ, లేకపోతే ఏదైనా బ్రాడర్ మార్కెట్ ఇండెక్సెస్లో కానీ మనం పెట్టుకోవచ్చు. లేదు పిల్లలు ఇండియాలోనే చేయాలనుకున్నారు, మనకి నిఫ్టీ 50 ఉంది, అది ఏ ఇయర్లో అవుతుంది, ఎంత అవుతుంది, ఇదంతా మనకు క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాస్టర్స్ చేయించాలనుకుంటున్నారు, లేదా గ్రాడ్యుయేషన్ చేయించాలనుకుంటున్నారు, సో యూఎస్లో చేయించాలనుకుంటున్నారు వాళ్ళ కిడ్స్ని, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుందని. సో ఈచ్ ఇయర్ $50K అవ్వచ్చు, 4 yearsకి $200K. ఇది ఒక 5 years తర్వాత అవుతుంది. సో దే నో ఎవ్రీథింగ్. సో అక్కడ యూఎస్లో చేయించాలనుకుంటున్నారు కాబట్టి యూఎస్లో పార్క్ చేస్తే సరిపోతుంది మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఇయర్లో జరుగుతుంది, ఎంత అమౌంట్ కావాలి, ఇవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టు 5 years అబౌవ్ ఉంటే కనుక లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో రిటర్న్ అయ్యారు, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు? సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుందండి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ రిటర్న్ వస్తున్నారంటే వాళ్ళు జనరల్లీ మోస్ట్లీ 40 ఏజ్లో ఉండొచ్చు, వీళ్ళు ఇంకా ఒక 40 years రన్ చేయాల్సి వస్తుంది. సో నేను నా పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే చాలామంది ఎన్ఆర్ఎస్కి అట్లీస్ట్ ఒక 7 to 8 crores అనేది కావాలండి. 10 crores ఈజ్ ఎ గుడ్ నెంబర్. ఈరోజు 10 crores అంత అవసరమా అంటారు. మీరు 10 crores పెట్టుకుంటే ఈవెన్ ఎఫ్డీ చేసినా కానీ 70 lakhs వస్తాయి. సో అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ని ఈజీగా మీరు హ్యాండిల్ చేయొచ్చు. మీరు జాబ్ చేశారు, వరస్ట్ సిచ్యువేషన్లో ఒక 1 lakh or 2 lakhs వచ్చాయి, దట్ విల్ గివ్ అనదర్ 20 lakhs. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్, 1 crore వస్తుంది. ఇండియాలో 1 crore చేస్తుంటే మీరు అక్కడ లైఫ్ స్టైల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అంటుంటారు, దాని అలా లేకుండా చేయాలంటే ఏం చేయాలి? సో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి అక్కడ ఉన్నప్పుడే తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తీసుకుంటా అంటే రేపు ఏదైనా జబ్బు వస్తే మనకేమి ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వరు. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటా అంటే అది పెద్ద బ్లండర్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ డెవలప్ అయితే కనుక కంపెనీస్ ఖచ్చితంగా ఇవ్వవు. వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంటాయి, కొన్ని ఇష్యూస్కి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. ఇది మీరు ముందే కనుక తీసుకొని ఉంటే కనుక ఇక్కడ ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ అయిపోతాయి. అండ్ ఇన్సూరెన్స్ కనుక 5 years మొరటోరియం పీరియడ్ అని ఉంటుంది. అంటే పొరపాటున మీరు ఏదైనా ఇష్యూ డిస్క్లోజ్ చేయలేదు, ఒక పర్సన్కి బీపీ ఉంది, అది నేను పొరపాటున డిస్క్లోజ్ చేయలేదు, అంటే ఫ్రాడ్ చేయాలని ఇంటెన్షన్ కాదు, పొరపాటున డిస్క్లోజ్ చేయలేదు, ఇది నేను 5 years కంటిన్యూస్గా పే చేశాడు. ఇది ఒక 6th yearలో క్లైమ్ వచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీకి కెనాట్ ఎస్కేప్, క్లైమ్ ఇవ్వాల్సిందే. సో ఈ మొరటోరియం క్లాజ్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా తీసుకుంటే బెటర్. రేపు వాళ్ళకి క్లైమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది మీరు నాకు చెప్పలేదు, లేకపోతే ఇది ఈ వెయిటింగ్ పీరియడ్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఇది ఏమి ఉండదు, డైరెక్ట్గా క్లైమ్ పాస్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ ఉండగానే తీసుకుంటే బెటర్. ఓకే, రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ వాటిని అవాయిడ్ ఎలా చేయొచ్చు? జనరల్గా ఏంటంటే వాళ్ళ ఇన్కమ్స్ని మొత్తాన్ని చూపించరండి. దిస్ ఈజ్ అ కామన్ థింగ్. ఇక్కడ ఉన్నప్పుడేమో అక్కడ ఇన్కమ్స్ చూపించరు, అక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ ఉన్న ఇన్కమ్స్ చూపించరు. దాన్ని బెటర్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది.
ఎందుకంటే మీరు మీ ఎస్ఎస్ఎన్ కానీ ఐడీస్ని కానీ ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తారు, ఇక్కడ వాటిని అక్కడ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియాకి ఆ ఫారిన్ కంట్రీస్కి డిటిఏ అగ్రిమెంట్ ఉంటుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్లో అగ్రిమెంట్స్ పెట్టుకుంటారు. సో అగ్రిమెంట్లో ప్రకారం మన ఇండియన్స్ ఎవరైనా కానీ ఫారిన్ కంట్రీస్లో ఉంటే మనం వాళ్ళకి డేటా షేర్ చేయాలి, ఇతను ఇంత ఎర్న్ చేశాడు ఇక్కడ అని చెప్పేసి. సో మీరు హై నాలెడ్జ్తో మీరు థింక్ చేసి నేను ఫూల్ చేయొచ్చు అంటే యూ కెనాట్ ఫూల్ ఆల్ టైమ్స్. సో ఏదైనా కానీ ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మీరు ఫైల్ చేయాలి. ట్యాక్స్ ₹1 కట్టాల్సి వచ్చినా కానీ ప్రశాంతంగా కట్టండి, కట్టి యూ కెన్ హ్యావ్ బెటర్ స్లీప్. అలా కాకుండా నేను తప్పించుకుంటాను వాడు రేపు వచ్చి అడిగితే అది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. నేను 85 lakhs పెనాల్టీ నోటీస్ చూశాను, యూఎస్లో $30,000 చూశాను, జస్ట్ రెంటల్ ఇన్కమ్ డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది 100లో 1 జరగవచ్చు అనుకుంటారు, ఆ ఒకటి మీరే అయితే. సో కట్టేది ట్యాక్స్ పర్ఫెక్ట్గా కట్టండి. కావాలంటే కొంచెం ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ని క్రాస్ బార్డర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోండి అండ్ ప్లాన్ అకార్డింగ్లీ, అది మీకు ఈజీ అవుతుంది. సో ఒక హ్యాజిల్ ఫ్రీ జర్నీ ఉండాలి అనుకుంటే మీరు సజెస్ట్ చేసే స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ ఏంటి? సో ఫస్ట్ 3 years, అంటే ఒక 3 years ముందుగా నేను రిటర్న్ అవ్వాలనుకుంటే సో నా అసెట్ అలొకేషన్ చాలా క్లారిటీగా ఉండాలండి. సో ఇప్పుడు నేను ఇండియాకి రాగానే నేను ఏం చేయాలనుకుంటున్నాను, సో ఒక షార్ట్ టర్మ్లో నాకు 1 yearకి 2 yearsకి నాకు జాబ్ రావచ్చు. సో ఈ దీనికి ఎంత అమౌంట్ కావాలి ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ రిసోర్సెస్ ప్లాన్ చేసుకోండి. ఇట్ క్యాన్ బి ఎఫ్డీస్ ఆర్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నా రిటైర్మెంట్కి సరిపోయిందా లేదా, నా డెసిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పిల్లల్ని ఇక్కడ చదివించాలనుకుంటున్నాను, దానికి నాకు సరిపడే ఫండ్స్ ఈ రోజే ఉన్నాయా లేవా, వాటిని కరెక్ట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశానా లేదా, వీటి మీద మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఇండియాకి వచ్చేసిన తర్వాత నేను గవర్నమెంట్కి అన్ని అప్డేట్ చేశానా లేదా, నా ఎన్ఆర్ఈ అకౌంట్స్ మార్చుకున్నానా లేదా, నా ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొఫైల్ అప్డేట్ చేశానా లేదా, నెక్స్ట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో నేను ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు అన్ని కరెక్ట్గా అప్డేట్ చేశానా లేదా, వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. అండ్ వీటిలో ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి హ్యూజ్ పెనాల్టీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.